కార్పొరేటర్స్కి, వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ రాజ్ కుమార్ పటేల్ గారు, దేదీపే గారు, సంగీత యాదవ్ గారికి, మరి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకి, మరి అదేవిధంగా మొన్నే బీజేపీ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు బాలప్రకాష్ గారికి, మరి అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ప్రతి డివిజన్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి, ఎందుకంటే స్టేజ్ మీద చాలా మంది అయిపోయినారు, అందరు డివిజన్ అధ్యక్షులకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అసలైన సుశలైన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. కేటీఆర్ గారు బయలుదేరారు, వస్తున్నారు, నేను కూడా రిసీవ్ చేసుకోవాలి ఆయన్ని. మరి ఇది కార్యకర్తల సమావేశానికి నేను పొద్దునే ఆశ్చర్యపోయా. 9:30కే వచ్చి లేడీస్ కూర్చున్నారు. నేను షాక్ అయ్యా. ఎందుకమ్మా మీరు 9:30కి వచ్చారన్న లేడీస్ని? పాపం ఎర్రగడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చింది పాపం లేడీస్. అంటే సార్ మీరు చెప్పారు కదా సార్ అంటే, నేను 10-10:30 అన్నాను కదమంటే, లేదు సార్ పార్టీ మీటింగ్ కాదంటే. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. కార్యకర్తలు అంటే ఇలా డిసిప్లిన్గా ఇలా ఉండాలి. మరి మనం ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ ఈ కార్యకర్తల సమావేశం అంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, కార్యకర్తల సమావేశం. కార్యకర్తల సమావేశం అంటే మనం మన ఇంటర్నల్గా ఏదన్నా మాట్లాడుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. మరి మీ అందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మరి మనం కూడా ఎవరైతే పనిచేసారో వాళ్ళని గుర్తు చేసుకోవాలి కదా. మరి రైమత్ నగర్ డివిజన్ నుంచి మనకి 5,700 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. రైమత్ నగర్ ప్రజలందరూ కూడా మనం రుణపడి ఉండాలి. ఫస్ట్ నెంబర్. సెకండ్ ఎర్రగడ్డ డివిజన్, మనకు కార్పొరేటర్ కూడా లేడు. ఎర్రగడ్డ డివిజన్ నుంచి 4,000 దాకా రావటం జరిగింది. అదేవిధంగా లేదు థర్డ్ బోర్బండ, సెకండ్ బోర్బండ. అంటే బోర్బండలు ఊరుకోవట్లేదు, బోర్బండ బ్రహ్మాండంగా ఎప్పుడు మనకు అండగా నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీకి. బోర్బండ కూడా ప్లేస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 డివిజన్లు. మరి ప్రజలు మనం రుణపడి ఉండాలి ఈ 3 డివిజన్లకి. మరి అదేవిధంగా తర్వాత డివిజన్లో కూడా మరి వెంగళరావు గారు తీసుకోండి, మరి అదేవిధంగా సీనియర్ సోమాజీ కూడా తీసుకోండి, మరి ఈసు కూడా డివిజన్ తీసుకోండి. మన కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి అక్కడ నేను పొగడను, ఎందుకంటే కార్పొరేటర్లు లేని ఏరియాలో మెజారిటీ వచ్చింది కాబట్టి పొగడాలి మనం, అక్కడ ప్రజల్ని మనం ఆదుకోవాలి. అదేవిధంగా షేక్పేట ఏంది, ఈ డివిజన్లో మనకి ఈ టైంలో తిరుగులేని మరి ప్రజలు మనకు తీర్పు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎప్పుడు 24 గంటలు నేను అంత ముందు కూడా చెప్పా, మీరు ఈ నెల రోజులు కష్టపడండి, 5 ఏళ్ళు మీ గురించి కష్టపడతాను. మరి 5 ఏళ్ళు కూడా మీ గురించే మేము ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల్లో కానీ మనం ఉండి డెఫినెట్గా ఈ ప్రజల్ని నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. మనం ప్రజలు ఏదైతే విశ్వాసం పెట్టి మనకి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఇవాళ అధికారంలో లేకపోయినా కానీ మరి ఇంతమంది మహిళా మనులు, ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జనరల్గా అధికారం ఉండగానే ఏదో ఆశపడి వస్తారు, కానీ వాళ్ళ అధికారం లేకున్నా కానీ ఇంతమంది కార్యకర్తలు రావటం, మరి డిసిప్లిన్గా ఎంతో చక్కగా మీరు అందరూ కూడా కూర్చుంటాం. దాదాపు 2 గంటలైనా కానీ మరి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కేటీఆర్ గారు ఆయన సందేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మన అందరం కూడా ఇక్కడ భోజనాల ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. మనం అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా అలవాటే, కార్యకర్తలను ఎప్పుడు ఉట్టి చేతుల్లో పంపాం, ఆడపడుచులను ఎప్పుడు కూడా ఉట్టి చేతుల్లో పంపాం. ఈసారి మీటింగ్ ఉంది ఏం వద్దన్నారు ఆడపడుచులు, ఈసారి మీటింగ్ ఉందన్నా ఏం వద్దు మేము మీటింగ్కి వస్తామన్నారు. లేదా ఆడపడుచులు ఎప్పుడు కూడా ఉట్టి చేతుల్లో పంపించలేరు. మనం ప్రతి ఆడపడుచు తెలుసు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. మరి మనందరం కూడా రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో మనం పండగలు చేసుకున్నామో అదేవిధంగా మహిళా దినోత్సవం కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, మరి బతుకమ్మ కానీ, ఈ పండుగలన్నీ అదే విధంగా చేద్దాం. మనం ఏ మాత్రం వెనకపోవద్దు. ఏదో అధికారం ఉందని కాదు, అధికారం లేకపోయినా కానీ అదే విధంగా మనం అన్ని పండుగలు బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుందాం. మరి ప్రజల రుణం తీర్చుకుంటామంటే ఇదే మనం. ఎందుకంటే ఇంత మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోవాలి, వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. మరి వాళ్ళని మళ్ళీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వేరే జెండా కాదు, వేరే పార్టీయే కనపడకూడదు, అడ్రస్సే ఉండకూడదు.
ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మన వైపే ఉన్నారు. కానీ ఇక రకరకాలుగా జిమ్మికులు చేస్తుంటారు. మనం ఏం పట్టించుకోవద్దు. మనం ఎక్కడ కూడా ఆవేశపడద్దు. కార్యకర్తలకు అదే చెప్తున్నా, ఎక్కడ కూడా ఆవేశపడద్దు. మరి మన తమ్ముడు చెప్పాడు కేసులు పెడతారంటే పెడతారు, పెట్టుకునేవ్వండి. మనం 10 ఏళ్లలో ఎవరిని అరాజ్ చేయలేదు. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశా. ఎవరైనా ఇబ్బంది పెట్టినామా? ఎవరైనా కాంగ్రెస్ జెండాలు తీసేసినామా? బీజేపీ జెండాలు తీసినామా? ఎంఐఎం జెండాలు తీసినామా? ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకెళ్ళాం. వాళ్ళ పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చేసుకున్నా కానీ మనం ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఈ విధంగా మనం 10 ఏళ్ళు చేసాం. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. మనం ఏమనుకుంటాం, ప్రజలు ఏం చూస్తలేదు అనుకుంటున్నాం. ప్రజలు అన్ని చూస్తారు. బీఆర్ఎస్ జెండాకి కాంగ్రెస్ కలర్ వేస్తున్నారు కొంతమంది, అది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఊరుకుంటారా? టైం వచ్చినప్పుడు చెప్తారు. మనం కూడా వాళ్ళకి మళ్ళీ చిల్లర పనులు చేసినామనుకో ప్రజలు కూడా మనల్ని ఏమాత్రం ఎంకరేజ్ చేయరు. అందుకనే నేనేమంటున్నా, మనం పద్ధతిగా పోదాం, ఎక్కడ కూడా ఆవేశపడొద్దని. పాపం కొంతమంది మీద కేసులు పెడతాం. ఇవాళ సురేష్ ముదిరాజ్ అని మనోడు ఉన్నాడు, 58 జియోలో రెగ్యులరైజ్ చేసిన బిల్డింగ్ని కూలగొడతాకు వచ్చింది. ఇప్పుడు అదే మేము అందరం మా దేదీప్య కూడా పోయి ఇప్పుడు గొడవ చేసి వచ్చింది మున్సిపాలిటీ. ఎట్లా కూలగొడతారండి మీరు? ఏంటంటే మీ కార్పొరేటర్ ఒకడు, పాత కార్పొరేటర్ ఒకడు ఏదో ఉన్నాడు, వాడు కంప్లైంట్ ఇచ్చిండంటే ఇస్తే కూలగొడతారా? 58 జియో అంటే ఏంది? ఏది ఇల్లు కట్టుకున్నాడో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయించారు గవర్నమెంట్ ల్యాండ్లో. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి ఇప్పుడు దేదీపై రావడం జరిగింది. మరి ఇంత హెరాస్మెంట్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏదో అధికారం వచ్చిన నెలకే 2 నెలలకే మొదలు పెట్టకూడదు, తప్పది. మేము 10 ఏళ్లలో అట్లాంటి ఒక పని చేసే చూపించండి. మీరు ఎవరిని కూడా అరాజ్ చేయలేదు, ఏ పార్టీని కూడా మేము ఎప్పుడు కూడా కించపరచలేదు. ఆ విధంగా చేసుకొచ్చాం. మీ అందరికీ నేను అండగా ఉంటా. మీరు ఏం భయపడద్దు, మన పని మనం చేసుకెళ్దాము. కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఏ మాత్రం మనకి ఇమేజ్ చెక్కు చెదరలేదు. ఇక్కడ అన్ని సీట్లు మనమే గెలుచుకున్నాం గ్రేటర్ హైదరాబాద్ లో. ఎప్పుడైతే సిటీ ప్రజలకి మనం ఏం చేసినా తక్కువ. ఎందుకంటే సిటీ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించారు, తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఎంతో డెవలప్ అయింది. హైదరాబాద్లో గల్లీ గల్లీ ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు వేసిండ్రు, ప్రతి ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది, ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు, ఇంతకుముందు బీటీ రోడ్లు ఉండేవి. ఈ విధంగా హైదరాబాద్ నగరం డెవలప్ చేసిన 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. అన్నీ కూడా హైదరాబాద్ సిటీ ల్యాండ్ ఆర్డర్ కాపాడిండ్రు. ఇవన్నీ చూసుకుని ప్రజలందరూ కూడా మూకుమ్మడి కూడా డిసైడ్ చేసుకుని మళ్ళీ పార్టీ రావాలనే ఉద్దేశంతో మరి గ్రేటర్ హైదరాబాద్ లో అందరూ కూడా వన్ సైడ్ గా మనకు ఓట్లు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఈ సమావేశంలో, కార్యకర్తల సమావేశంలో మాట్లాడదాం. ఫస్ట్ కేటీఆర్ గారు వస్తారు, ఆయన వెల్కమ్ చేద్దాం. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా కూర్చుని మాట్లాడుకుని